బట్ ఆ టైంలో అంటే సినిమా అనేది అన్సర్టన్ ఫీల్డ్ అనేది అందరికీ తెలిసిందే. జనరల్ క్వెషనే గానీ, బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది సపోర్ట్ జేస్తారు. ఎక్కువ మంది వెనక్కే లాగుతారు గదా! ఆ టైంలో. మరి ఎవరు సపోర్ట్ చేసింది మిమ్మల్ని? అయితే సపోర్ట్ ఏది లేదు. అందరూ వెనక్కి లాగినోళ్ళే. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒరేయ్ మేము హీరో అవుదాం అనుకున్నాడు అన్నం బావర్చి దగ్గర అక్కడ కూర్చొని కృష్ణానగర్‌లో కూర్చొనంటే అందరూ నవ్వేవాళ్ళే. బికాజ్ ఎందుకంటే ఆబ్వియస్‌గా. ఆబ్వియస్లీ బికాజ్ హ్మ్. ఎవరు ఏమి ఇక్కడ ఏం హ్మ్. కాదు గానీ, హ్మ్. నేను చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే, హ్మ్. ఎవరి సలహా తీసుకోలా, ఎవరిని ఆపర్చునిటీ అడగలే. హ్మ్. అది నా గుడ్ థింగ్ అని నేను ఫీల్ అవుతా. హ్మ్. వచ్చినప్పుడే నేను మైండ్ సెట్ ప్రిపేర్డ్. ఇక్కడ ఓకే. మనకి ఎవరు ఏమీ చేయరు. హ్మ్. మనమే ఏదో ఒక చేసుకోవాలి. హ్మ్. షార్ట్ ఫిలిమ్స్ ఓకే. ఆ టైంలో 20,000, 30,000 డబ్బులు మనం అరేంజ్ చేసుకోగలం. షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నా. హ్మ్. చిన్న రికగ్నిషన్ వచ్చింది. హ్మ్. ఆ షార్ట్ ఫిల్మ్స్‌ని చూసి ఒక వ్యక్తి వచ్చాడు మనోవికాస్ అనే అతను. "అన్న హ్మ్. బాధేస్తున్నావు అన్న నేను డబ్బులు పెడతాను" అని. హ్మ్. ఆ మనోవికాస్ పెట్టిన డబ్బులతో రాజావారి రాణి గారు స్మాల్ బడ్జెట్‌తో చేశాము. హ్మ్. అలా మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకున్నాం. హ్మ్. దానివల్ల రాజావారి రాణి గారు ఇట్ హ్యాపెండ్. మంచి రిలీజ్ అయింది. అందరికి మంచి పేరు వచ్చింది. పెద్ద హిట్ అయింది అంతా. హ్మ్. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం. హ్మ్. ఇది కాదు కదా మనము ఓకే సినిమా హిట్ అయింది మొత్తం అయింది. యాజ్ ఎ హీరోగా మనం జనాలకి ఇంకా వెళ్ళడానికి హ్మ్. ఒక మాసెస్లోకి వెళ్ళడానికి ఏం చేయాలి హ్మ్. అని అంటే అప్పుడు నాకున్న టేస్ట్ కొద్దీ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాశాను. హ్మ్. అలా అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. హ్మ్.